సిద్దిపేట జిల్లా గజ్వెల్ చేనేత సహకార సంఘం ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. సంఘంలో మొత్తం 236 మంది ఓటర్లు ఉండగా గత 13 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా పరస్పర అంగీకారంతో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకుంటూ సంఘాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బలమైన నాయకులు రంగంలోకి దిగడంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. మొత్తం 9 మంది డైరెక్టర్ పదవులకు పోటీ చేశారు. వారిలో 7 పురుషులు, 2 మహిళలు ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఒక ప్యానెల్కు 5, మరో ప్యానెల్కు 4 డైరెక్టర్లు విజయం సాధించారు. ఎన్నికైన 9 మంది డైరెక్టర్లు సమావేశమై అధ్యక్షుడు, ఇతర పదవుల ఎన్నిక కోసం శనివారం మరోసారి సమావేశం కానున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ వర్గం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాడిపల్లి శ్రీనివాస్ వర్గం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఉద్రిక్తత వాతావరణం కనిపించినప్పటికీ చివరకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై ఇప్పుడు చేనేత వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అథారిటీ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 29 నాడు, పోయిన నెల 29 నాడు చేనేత పారిశ్రామిక సహకార సంఘం గజ్వేల్కు ఎన్నికల నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. 2, 3, 4వ తేదీ ఈ నెల 2, 3, 4వ తేదీలలో నామినేషన్ స్వీకరించడం జరిగింది. మొత్తంగా 25 నామినేషన్స్ వచ్చినవి. 5 నాడు స్క్రూటినీ చేయడం జరిగింది. 6 నాడు విత్డ్రా, 4 విత్డ్రా అయినారు. విత్డ్రా అయిన తర్వాత 21 మంది పోటీలో నిలబడ్డారు. 21 మందిలో మెన్స్ 18, ఉమెన్స్ 3. పోలింగ్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనుటకు పోలింగ్ను ఈరోజు నిర్వహించడం జరిగింది. మొత్తం ఎన్నికలలో 236 సభ్యులకు గాను 211 ఓట్లు పడినవి. అందులో ఉమెన్కి 211 పడగా అందులో 1 ఓటు చెల్లలేదు. మెన్స్కి 211 పడగా 12 ఓట్లు చెల్లలేదు. మొత్తం 13 ఓట్లు చెల్లనివిగా తీర్చడమైనది. పోలింగ్ తర్వాత కౌంటింగ్ జరపడం జరిగింది. ఈ కౌంటింగ్లో 2 ఉమెన్, 7 మెన్ టాప్ ప్రియారిటీ ప్రకారం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కింద పేర్కొన్న సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. జిల్లా భాగ్యలక్ష్మి 162 ఓట్లు పోలైనవి. బొల్లి బత్తుల అమృతమ్మ 165 ఓట్లు పోలైనవి. ఎలగందుల రామచంద్రం 118 ఓట్లు. గడిపల్లి విజయ్ కుమార్ 116 ఓట్లు. గాడిపల్లి శ్రీనివాస్ 113 ఓట్లు. చేప్యాల మల్లేశం 86 ఓట్లు. దొంతుల ప్రసాద్ 87 ఓట్లు. వల్లంద సత్యనారాయణ 97 ఓట్లు. స్వర్గం రాజేశం 134 ఓట్లు. ఈ 9 కార్యవర్గ సభ్యులకు రేపు అనగా 11/7/2026 ఉదయం 9 గంటలకు మన ఈ సంఘ కార్యాలయంలోనే పాలకవర్గ కమిటీ అధ్యక్షునితో సహా ఆఫీస్ బేరర్లను ఎన్నుకోగనుటకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగినది. రేపటితో ఆఫీస్ బేరర్ల ఎన్నిక పూర్తవగానే సొసైటీ ఎన్నికల కార్యక్రమం కూడా పూర్తవుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గత 14 సంవత్సరాల నుండి మా చేనేత సహకార సంఘం ఒక ఎన్నికలు ఈ గజ్వెల్లో ఇప్పటి వరకు జరగలేదు. 14 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎంతో ప్రయత్నం చేసాం. దేవదాస్ గారి అధ్యక్షతలో మేమందరం ఇనానిమస్కి ప్రయత్నించాం, కానీ కొందరు దానికి సముఖత చూపలేదు. సరే, ఇక ఎలక్షన్కే పోదామని డిసైడ్ అయ్యి కూడా మా ప్యానెల్ నుండి మేము ఒక 7 డైరెక్టర్లని, 2 లేడీస్ డైరెక్టర్లని, మొత్తం 9 మందిని మేము నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రొద్దున ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ యొక్క ప్యానెల్ గాడిపల్లి భాస్కర్ గారి ప్యానెల్ మరియు దేవదాస్ సార్ గారి ప్యానెల్. మా యొక్క ప్యానెల్ సంపూర్ణమైన మద్దతుతో ప్రజలందరూ కూడా, మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పూర్తి మెజారిటీ మా ప్యానెల్కి ఇచ్చింది. మాకు ఎటువంటి డోకా లేకుండా మా ప్యానెల్ స్వర్గం రాజేశం గారు, ఎలగందుల రామచంద్రం గారు, పూల సత్యం గారు, దొంతుల ప్రసాద్ గారు, జిల్లా భాగ్యలక్ష్మి గారు, బొలిబొత్తుల అమృతమ్మ, వీళ్ళందరూ మాకు 5 చాలు, 6 బంపర్ మెజారిటీతో మేము గెలవడం జరిగింది. సో దానికి రేపు చైర్మన్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అన్నీ కూడా మా ప్యానెల్ నుంచే ఉంటాయి. ఇది మీకు ప్రెస్ ముఖంగా మేము తెలియజేస్తున్నాము. రేపు జరగబోయే చైర్మన్ ఎన్నికల్లో ఖచ్చితంగా చైర్మన్ పీఠం పైన దేవదాస్ సార్ గారి ప్యానెలే కూర్చోబోతుందని సభాముఖంగా తెలుసు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి.